హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు నిమ్మకాయ పులుసు పచ్చడి చేస్తున్నానండి. దీనిని నిమ్మకారం అని కూడా అంటారు. బయట అయితే నెల రోజులు, ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది టిఫిన్స్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? ముందుగా నిమ్మకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్పై ఆరబెట్టండి. నిమ్మకాయల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా ఆరబెట్టిన నిమ్మకాయల్ని తడి లేకుండా శుభ్రంగా తొడవండి. ఈ పచ్చడికి రసమే కావాలి కాబట్టి మనం తీసుకునే నిమ్మకాయలు బాగా రసం ఉండి తోలు పలచగా ఉన్నాయి మాత్రమే చూసి తీసుకోండి. ఇలా తుడిచిపెట్టుకున్న నిమ్మకాయల్ని అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు పొడిగా ఉన్న ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక్కొక్క నిమ్మబద్దను పిండి రసం తీసుకోండి. ఇలా అన్ని నిమ్మబద్దలు పిండిన తర్వాత ఒక ఫిల్టర్ సహాయంతో వేరొక బౌల్లోకి ఈ రసాన్ని ఫిల్టర్ చేసి దానిలోని గింజల్ని తీసివేయండి. ఇలా ఫిల్టర్ చేయగా వచ్చిన రసాన్ని ఒక గ్లాస్తో కొలుచుకోండి. మెజర్మెంట్ కోసం ఏది తీసుకున్నా అది ఫుల్గా నిండేటట్టు చూసుకోండి. నాకు ఒక గ్లాస్ రసం వచ్చిందండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1/2 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించండి. మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో 1 స్పూన్ ఆవాలు వేసి ఆవాలు కొంచెం వేడెక్కిన తర్వాత దించి వాటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన ఆవాలు మెంతులను ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడి చేయండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న నిమ్మరసంలో 1/2 గ్లాస్ సాల్టు, 1/2 గ్లాస్ కారం వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే నిమ్మరసం కొలుచుకున్నారో అదే గ్లాస్తో ఉప్పు, కారం తీసుకోండి. ఇప్పుడు దానిలో ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి కూడా వేసి 1/2 స్పూన్ పసుపు వేసి ఇవన్నీ రసంలో బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలిపిన రసంలో 10 నుంచి 12 వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసి 1 స్పూన్ బెల్లం కూడా వేయండి. ఇలా బెల్లం వేయడం వల్ల పులుపు, కారం 2 బ్యాలెన్స్ అయ్యి చాలా రుచిగా ఉంటుందండి. వీటన్నిటినీ మరలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దానిలో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మీ టేస్ట్ని బట్టి ఉప్పు, కారం కలుపుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని తాలింపుకు సరిపడా నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత దానిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు వేగిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకారాన్ని తాలింపులో వేసి బాగా కలపండి. ఇలా ఆయిల్ అంతా నిమ్మకారంలో కలిసిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఇలా సింపుల్గా చేసుకునే నిమ్మకారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.